వరంగల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. బతుకమ్మ సెలబ్రేషన్స్ లో ఆడిపాడారు మహిళలు. బతుకమ్మలను గంగమ్మ ఒడికి చేర్చారు. 9 రోజులు ఘనంగా బతుకమ్మ సంబరాలు చేసుకున్నామని, గౌరమ్మను కొలుచుకున్నామని తెలిపారు మహిళలు. వరంగల్లో బతుకమ్మ నిమజ్జనాలపై మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. సద్దుల బతుకమ్మలో ప్రత్యేకమైనది గౌరమ్మను పూజించడం, ఆ తర్వాత గంగమ్మ దగ్గర నిమజ్జనం చేయడం. ఈ సద్దుల బతుకమ్మ సంబంధించినటువంటి ఇదే ఇందులో ప్రత్యేకమైనది. ఉదయం అంతా కూడా పూలను సేకరించడం కావచ్చు, ఆ పూలను తీసుకురావడం, తర్వాత బతుకమ్మలను పేర్చడం, గౌరమ్మను చేసుకోవడం, తర్వాత అవన్నీ కూడా తీసుకొని సాయంత్రం అయితే చెరువుల దగ్గరికి చేరుకుంటారు. ఎక్కడైతే నీటి వసతి ఉంటుందో అక్కడికి చేరుకొని సద్దుల బతుకమ్మ సంబంధించినటువంటి గౌరమ్మను పూజ చేయడం, తర్వాత బతుకమ్మలన్నీ కూడా ఒక్కచోట పేర్చుకొని ఆటపాటలతోటి ఇదంతా కూడా ప్రాంతీయ ఆచారంతో వస్తుంది, జానపద సాంప్రదాయం ఇదంతా కూడా. అందుకే బతుకమ్మకు సంబంధించినటువంటి చూస్తే బతుకమ్మ పండుగలో కూడా పూర్తిగా కూడా పాటలతోటి, తర్వాత బతుకమ్మకు సంబంధించినటువంటి మన లైఫ్ ఎలా ఉంటుందో దాన్ని ప్రతిబింబించే విధంగానే ఈ బతుకమ్మ అంతా కూడా ఉంటుంది. అయితే ఈ బతుకమ్మకు సంబంధించి కూడా గౌరమ్మను ఎంత సౌభాగ్యంగా ఉండాలని పూజిస్తారు, పెళ్లి కాని వాళ్ళు పెళ్లి కావాలని కోరుకుంటారు. ఆ విధమైనటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తారు. ప్రస్తుతం సద్దుల బతుకమ్మకు సంబంధించి ఇప్పటి వరకు ఆడిపాడినటువంటి మహిళలు తీసుకొచ్చి చెరువు అంతా కూడా పూలవనంగా మారిపోయింది. ఎటు చూసినా కానీ బతుకమ్మకు సంబంధించినటువంటి సద్దుల బతుకమ్మ అనగానే మార్నింగ్ నుంచి కూడా ఇప్పటి వరకు ఎట్లా ఉంది, ఎట్లా చేసుకున్నారు? అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. సద్దుల బతుకమ్మ అనగానే కుటుంబం అందరూ కలిసి సంతోషంగా ఆడి పాడి చేసుకునే కనులిందుల పండుగ. ఈ సద్దుల బతుకమ్మకు ఎక్కడెక్కడ నుండో జాబ్స్ చేసిన వాళ్ళు అందరం కలిసి ఏ గొడవలు ఉన్నా కానీ మర్చిపోయి సంతోషంగా ఆడి పాడుకుంటాము. అలాగే పొద్దున కూడా మేము సద్దుల బతుకమ్మని సంతోషంగా పేర్చి ఇక్కడికి వచ్చి ఆటపాటలతో ఆడి పాడి మా గౌరమ్మ నుండి బతుకమ్మని నిమజ్జనం చేయడానికి వచ్చాము. సో నిమజ్జనం చేసేటప్పుడు ఏం కోరుకుంటారు జనాలు? కూడా నిమజ్జనం చేసేటప్పుడు గంగమ్మ దగ్గరికి తీసుకొస్తారు, గౌరమ్మను పూజిస్తారు, వాయినాలు ఇచ్చుకోవడం ఇవన్నీ చేశారా? చేసామండి. ఎట్లా ఉంది సార్ ఉరుసుగుట్ట అంతా కూడా? చాలా బాగుంది. ప్రస్తుతం అయితే చూడొచ్చు ఉరుసు సంబంధించినటువంటి చెరువు అంతా కూడా బతుకమ్మలతోటే పూలవనంగా మారింది. ఎటు చూసినా కానీ ఓవైపేమో బతుకమ్మకు సంబంధించి మధ్యలో పెట్టుకొని పూజలు చేయడం కావచ్చు, వాళ్ళు గ్రాండ్గా చేసుకోవడం, సేమ్ టైంలో బతుకమ్మకు సంబంధించినటువంటి నిమజ్జనం చేయడం అనేది ఈ ఉత్సవాలకు సంబంధించినటువంటి ఒక స్పెషల్గా చెప్పుకోవచ్చు. అందులో అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు ఎంత నిష్టగా చేస్తారో అమ్మవారి నిమజ్జనం చేసే సమయంలో కూడా అంతే నిష్టగా వచ్చే ఏడాది ఇంతకంటే కూడా గ్రాండ్గా ఈ సెలబ్రేషన్ చేస్తాం. అమ్మ మమ్మల్ని ఈ ఏడాది పాటు కూడా చల్లగా చూడు అని కోరుకుంటూ ఈ సద్దుల బతుకమ్మ సంబంధించి కూడా నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం అయితే చూడొచ్చు బతుకమ్మలకు సంబంధించి ఎట్లా ఉందమ్మా ఈసారి బతుకమ్మ సద్దుల బతుకమ్మ ఎట్లా చేసుకుంటున్నారు? చాలా బాగా జరుపుకుంటున్నాము అంగరంగ వైభవంగా. కాకపోతే 2 రోజులు రావడం వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అనిపించింది, కానీ ఆ 2 రోజులు వచ్చినట్టు ఏం అనిపించలేదు. ఇవాళ సేమ్ ఎవ్రీ ఇయర్ ఎట్లా జరుగుతుందో అట్లనే ఉన్నది. జనాలు కూడా చాలా మంది వచ్చారు. చాలా బాగా జరిగింది. చాలా సంతోషంగా జరుపుకున్నాము. ఆటపాటలతోటి బాగా జరిగింది. నిన్నటి నుంచి కూడా బతుకమ్మ ఈ సద్దుల బతుకమ్మ డ్యాన్సులు ఇవన్నీ 9 రోజుల పాటు చేస్తారు. మీ కాళ్ళ నొప్పులు కానీ ఇవన్నీ అసలు అలసిపోరా? ఎవరు చూసినా అలసిపోయినట్టు కూడా కనిపిస్తలేరు. ఎంతో సంతోషంగా చేసుకుంటున్నాం కాబట్టి అలసట అనేది ఉండదు. ఇష్టంగా చేసుకునేది ఏది కష్టంగా అనిపించదు. సో చాలా సంతోషంగా జరుపుకుంటున్నాము. ఎటువంటి అలసట ఏమీ లేకుండా మళ్ళీ వచ్చే సంవత్సరం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నట్టుంది. ఇంకా ఎట్లా ఈ లాస్ట్ కంటే ఆడి పాడి ఇదంతా చేశారు కదా ఇప్పటి వరకు, ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఆడిపాడి బతుకమ్మని వదిలేసి గౌరమ్మని తీసుకొని గౌరమ్మతోటి పూజ పసుపు కుంకుమలతోటి పంపించి మేము కూడా పసుపు కుంకుమలు తీసుకుంటాము. చాలా సంతోషంగా ఉంటుంది అట్లా చేయడం వల్ల. సో గౌరమ్మ కూడా కనిపిస్తుంది ఇక్కడ. గౌరమ్మకు సంబంధించినటువంటి కూడా ఎట్లా ఉంది అసలు? ఈ అమ్మవారి ఇక్కడ నుంచి తీసుకొచ్చినట్టుగా మీరు అంతా కూడా బతుకమ్మను తయారు చేశారు. ఇంత టైం పట్టింది ఇంత పెద్ద బతుకమ్మను తయారు చేయడానికి? 2 hours అంతే. 2 hours. ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు ఈసారి? చాలా బాగా సెలబ్రేట్. యాక్చువల్లీ నిన్ననేమో మెట్టినిల్లో సెలబ్రేట్ చేసుకున్నా, ఈ రోజు పుట్టింట్లో సెలబ్రేట్ చేసుకుంటున్నా. ఈ సంవత్సరం 2 కలిసి వచ్చినట్టుందిగా, ఇటు వాళ్ళకు వీళ్ళకు చాలా ఫేవర్ జరిగింది దిస్ ఇయర్. అయితే ఎవ్రీ టైం ఏదైనా ఒకటి మిస్ అయ్యేదాన్ని. ఈ టైమే ఇద్దరిని సాటిస్ఫై చేశాను ఈసారి. ఇటు అత్తగారిని అమ్మగారిని. ఎట్లా అనిపించింది? నిన్న ఎట్లా చేసుకున్నారు, ఇవాళ ఎట్లా చేసుకున్నారు? యాజ్ యూజువల్ సేమ్. కాకపోతే విలేజ్ లో కదా, సో కొంచెం హైట్ ఎక్కువ ఉండే. ఇక్కడికి వచ్చేసరికి సిటీకి వచ్చేసరికి అంటే ఫ్లవర్స్ 10th డే జరుపుకునేసరికి ఫ్లవర్స్ ఎక్కువ అవైలబుల్గా లేకుండే మాకు. సో ఉన్న వాటికి వీ హ్యావ్ సాటిస్ఫైడ్.
సో ఇప్పుడు ఈ అమ్మవారిని అలంకారం చేశారు, ఇదంతా చేశారు. ఇప్పుడు నిమజ్జనం చేసేటప్పుడు ఏం చేస్తారు? ఈ ప్రాసెస్ అంతా ఎట్లా ఉంటుంది? నాకు తెలియదు, మా మమ్మీ వస్తుంది. నార్మల్గా చేసి కొంచెం వాటర్ని తీసుకొని హెడ్లో చల్లుకోవడం అంతే. ఎట్లా అనిపిస్తుంది దుర్సు చెరువు కాదు? చాలా చాలా బాగుంది. ఇదే ఫస్ట్ టైం నేను ఇంత లోపలికి రావడం. ఎప్పుడు అక్కడి వరకే ఉండేది, మమ్మీ వాళ్ళు వచ్చేది. ఈ టైం లోపటి వరకు వచ్చాను. 2 ఇళ్లలో చేసుకున్నారు సార్. చాలా హ్యాపీగా ఉంది. సార్ ఎట్లా ఉంది ఈసారి బతుకమ్మకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు, సెక్యూరిటీ పరంగా 2 రోజుల పాటు కూడా ఈసారి సెలబ్రేషన్ జరిగింది. మొత్తం మీరంతా కూడా ఇదే డ్యూటీలో ఉన్నట్టుంది. यस, दोनों दिन के लिए हमने बंदोबस्त अरेंज किया हुआ था. आज भी आज तो बहुत ज़्यादा क्राउड आया है, बट ऑलरेडी बंदोबस्त रेडी है. अराउंड 300 ऑफिसर्स आर हियर एंड सिविल ड्रेस में भी वुमेन ऑफिसर्स, मेल ऑफिसर्स आर रोमिंग हियर. किसी भी सस्पिशियस एक्टिविटी अगर दिखी तो दे आर बीइंग प्रॉपरली टेकन केयर ऑफ. CCTVs भी लगाए हुए हैं हर जगह पे. सो वी आर रेडी फॉर ऑल काइंड ऑफ सिचुएशंस. कैसे ये ट्रेडिशन है तेलंगाना का पूरा महिला वो फेस्टिवल చేసుకునడం? सो मैं तो यहाँ पर फर्स्ट टाइम पार्टिसिपेट कर रहा हूँ फेस्टिवल में, बट यस आई एम प्लेजेंटली सरप्राइज्ड. ऑल वुमेन्स आर हियर कलरफुल ड्रेसेस में, ऑर्नामेंट्स में, एंड दे आर कमिंग हियर एंड यहाँ पर ये इसमें डाल रहे हैं. सो दिस इज मतलब डोंट नो, इट्स अ वेरी मतलब ब्यूटीफुल ट्रेडिशन हियर. సో పీస్ఫుల్గా జరిగిపోయినట్టేనా? మళ్ళీ రేపు ఎల్లుండి దసరా ఫెస్టివల్ ఈ సెలబ్రేషన్స్ కూడా ఉంటాయి. అవి దానికి ఎట్లా ప్రిపేర్ అవుతుంది? सो इसके बाद आफ्टर 2 days दसरा फेस्टिवल भी है, एंड उसके लिए भी प्रॉपर बंदोबस्त इज बिंग ऑलरेडी प्लान्ड. ट्रैफिक अरेंजमेंट हैज़ ऑल्सो बीन डिस्कस्ड प्रॉपरली. सिक्योरिटी अरेंजमेंट भी देखे गए हैं. फायर क्रैकर्स वगैरह क्या सेफ्टी, फायर सेफ्टी वगैरह एवरीथिंग इज बीइंग टेकन केयर. एवरी डे वी आर मीटिंग विद द रिस्पेक्टिव डिपार्टमेंट्स एंड चेकिंग देयर अरेंजमेंट्स वगैरह ऑल्सो. సో హోప్ఫుల్లీ దట్ విల్ ఆల్సో బి డన్ వెరీ పీస్ఫుల్. చెరువు అంతా కూడా ఇప్పటివరకు నిన్నటి వరకు నీళ్లతోటి కనపడేది. నిన్నటి నుంచి చూస్తే మొత్తం పూలతోటే చెరువు అంతా కూడా మారింది. చెరువే పూలుగా మారింది. పూల చెరువులుగా ఇవన్నీ కూడా మారిపోయాయి. గ్రామాలు కావచ్చు, సిటీలో కావచ్చు, ఎక్కడ చూసినా బతుకమ్మలతోటి చెరువులన్నీ కూడా నిండుకుండా మారాయి. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.